ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం పేజీ నెంబర్ 632 పేజీ తీసి జాగ్రత్తగా చూడండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. సుమారుగా 3 పర్యాయాలు మార్గము అనే పదము, వే అనే పదం, లేదంటే పాత్వే అనే పదం, రోడ్ అనే పదం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ వచనాలని మనం ధ్యానం చేయటానికి ముందు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయాన్ని కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి మీకు ఆలోచన చేసి, నేను ఊరకనే ఈ రాత్రి ఉపోద్ఘాతం మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. రేపు నైటు ఎల్లుండి నైటు 2 రాత్రులు ఈ వాక్య భాగంలో నుండి కొన్ని లోతైన విషయాలు గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాండి. అందులో భాగంగా ఈ రాత్రికాల సమయంలో ఇర్మియా గ్రంథంలో దేవుడు తన ఉగ్రతను చూపించే పరిస్థితిని మనం చూడవచ్చు. దేవుడు తన న్యాయమైన తీర్పుని ఆయన తీర్చబోతున్నాడు అనే విషయాలు ఇర్మియా ప్రవక్త అక్కడున్న ప్రజలకి, సుమారుగా అష్షూరీయుల చెరలో ఉన్న యూదా ప్రజలందరికీ, ఇశ్రాయేలులుగా పిలువబడుతున్న వారందరికీ ఆ దినమున ప్రవక్త అయిన ఇర్మియా ఎలాగూ ప్రకటిస్తూ వచ్చాడో, ఈ రాత్రి నవాపేటలో అవే విషయాలు ప్రకటించడానికి సేవలుకంగా ఇక్కడికి మేము తీసుకొని రాబడ్డం. ఆ విధమైన ప్రకటించడానికి సేవకులుగా ఈ 3 దినాలు 4 దినాల కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బైబిల్లోనే చూడండి, 6వ అధ్యాయంలోనే చూడండి. ఈరోజు పేజీ అటువైపు కూడా తిప్పాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా 6వ అధ్యాయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రాత్రి వినటానికి ప్రయత్నం చేయండి. ఈ అధ్యాయం మొత్తం ఒక మాటతో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ జడ్జిమెంట్. ఇది తీర్పును గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా, చాలా నేరుగా మాట్లాడుతూ ఉంది. సుమారుగా 4 పారాగ్రాఫుల్ని మనం చూస్తాం. 4 పంక్తులు ఉన్నాయి చూడండి. 1వ వచనం నుండి 8వ వచనం వరకు మొదటి పంక్తి, 9వ వచనం నుండి 15వ వచనం వరకు 2వ పంక్తి, 16వ వచనం నుండి 21వ వచనం వరకు 3వ పంక్తి, ఆ తర్వాత 22వ వచనం నుండి 30వ వచనం వరకు 4వ పంక్తి. సో 4 పారాగ్రాఫుల్ని మనం చూడవచ్చు. ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగానే మనం విభజన చేయొచ్చు. ఈ 4 విభాగాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసి, దేవుని సేవకులు ఈ సంవత్సరం మీటింగుల కొరకు ఏర్పాటు చేయబడిన 16వ వచనంలో ఉపోద్ఘాతం వరకు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసి, నా తదుపరి దేవుని సేవకులు విస్తారంగా మాట్లాడటానికి అవకాశాన్ని మనం కల్పిద్దాండి. ఆ విధంగా ఈ రాత్రి ఈ మాటలు మనం మనసులో పెట్టుకోవటానికి ప్రయత్నం చేద్దాండి. సో మొదటి 8 వచనాల్లో డివైన్ జడ్జ్మెంట్ ఈజ్ కమింగ్, దైవిక తీర్పు రాబోతుంది. నేను ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. డివైన్ జడ్జిమెంట్, దైవికమైన తీర్పు, దైవికమైన జడ్జిమెంట్ ఈజ్ కమింగ్, ఇది రాబోతుంది, దైవికమైన తీర్పు రాబోతుంది అన్న విషయాలు 1వ వచనం నుండి 8వ వచనం వరకు రాయబడతా వచ్చినాయి. తీర్పు రాబోతుంది. ఆ దినముల్లో ప్రకటించబడిన తీర్పే ఈ దినాల్లో కూడా దేవుడు ప్రకటన చేస్తూ ఉండు. తీర్పు రాబోతుంది. ఓ నవాపేట గ్రామస్తులారా, ఇక్కడ కూర్చున్న వారందరిలారా, దేవుని తీర్పు రాబోతా ఉంది, దేవుని దినము రాబోతా ఉంది, ప్రభువు వేగంగా రాబోతా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఆ 8 వచనాల్లో ఉన్న భాగాన్ని 3 మాటలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది దేవుని తీర్పు రాబోతుంది అని ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మొదటి 3 వచనాల్లో ఆయన ఒక ఎలర్ట్ని మనకి జ్ఞాపకం చేస్తుండడం. ఇట్ ఈజ్ ఏ ఎలర్ట్, అది ఒక హెచ్చరిక. ఏమని హెచ్చరిక చేస్తున్నాడో మొదటి వచనాన్ని మనం చదివితే, కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది. మొదటి వచనం చివరి లైన్లో చదువుతున్న చూడండి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. కీడు వస్తుంది, మహాదండు వస్తుంది, అష్షూరీయులు రాబోతున్నారు, మీ మీదకి జడ్జిమెంట్ జరగబోతుంది. సో బీ అలర్ట్, మీరు హెచ్చరిక చేయబడతా ఉంది. ప్రవక్త అయిన ఇర్మియా ప్రకటిస్తూ ఉన్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు ఒక హెచ్చరిక జారీ చేయబడతా ఉంది. ఒకవేళ మనము వాతావరణ సూచికల్లో చెప్పాలి అని అంటే, మొదటి ప్రమాదక హెచ్చరిక ఏ విధంగా అయితే ఎగరేస్తారో, ఇది మొదటి రకమైన ప్రమాదక హెచ్చరిక. సో ఫస్ట్ హెచ్చరిక ఎలా ప్రారంభించబడుతుంది అంటే, కీడు ఉత్తర దిక్కు నుండి రాబోతుంది, గొప్ప దండు వచ్చుచున్నది అనే మాటలు మనకు కనిపిస్తూ ఉంది. ఎలర్ట్ మాత్రమే కాదు,
రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొదటి 3 వచనాలు, ఇది ఈ రోజు అంతా అవుట్లైన్ మీకు జ్ఞాపకం చేస్తున్నా, జాగ్రత్త రాసి పెట్టుకోండి. సో మొదటి 3 వచనాల్లో మనకి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నువ్వు సుందరంగా ఉన్నా, నువ్వు సుకుమారంగా ఉన్నా, నువ్వు సియోను కుమార్తెవైనా, ఎవడవైనా సరే నువ్వు పెళ్ళగించబోతున్నావు, నేను నిన్ను పెళ్ళగించబోతున్నాను, నిన్ను కీడు నీ మీదకి రాబోతుంది. ఇలాంటి హెచ్చరిక ఈరోజు మన మీద కూడా రాబోతుంది. ఈ హెచ్చరిక మనకు కూడా హెచ్చరింపబడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. హెచ్చరిక మాత్రమే కాదు, ఎలర్ట్ మాత్రమే కాదు, అటాక్ కూడా దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే 4వ వచనం నుండి 4-5 వచనాల్లో అటాక్ను గురించి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎలాగూ దాడి చేస్తున్నాడు, దేవుడే దాడి చేస్తే ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో, ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకునడి, మధ్యాహ్నమందు బయలుదేరుడి, ప్రొద్దుగుంగుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నది. 5వ వచనంలో, లెండి ఆమె నగరం నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదుము. ఒక మాటలో చెప్పాలంటే ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఈ అటాక్ ఆగనే ఆగదు. ఒకవేళ తమ్ముడు జోసెఫ్ ఈరోజు చీకట పడుతుంది, ఎక్కువ లేట్ అవ్వదు, చలి ఉండదు అని అంటే, దేవుడి అటాక్లో ఇలాంటివి ఏ ఉండవు. దేవుడు అటాక్ చేయటం ప్రారంభించబడితే అది మార్నింగ్ అయినా అవ్వచ్చు, మధ్యాహ్నం అయినా అవ్వచ్చు, ప్రొద్దుగుంగటం అయినా అవ్వచ్చు, రాత్రి అయినా అవ్వచ్చు, నిన్ను విడిచిపెట్టడు. నీ మీద దాడి చేయటానికి ఎనీ టైమ్ ఈజ్ అటాకింగ్. ఆయన ప్రతి రోజులో ప్రతి జాముని నీ కొరకు ఆయన నీ మీద దాడి చేయటానికి మనల్ని హెచ్చరించడంతో పాటు దాడి కూడా సిద్ధం చేసుకుని ఉన్నాడు. ఆ విషయాలు మనం గ్రహించాలి. మీరు అడగొచ్చు, ఎందుకయ్యా ఇంత పెద్ద అలర్ట్ ఇచ్చారు, ఎందుకు ఇంత పెద్ద అటాక్ చేస్తున్నారు అని అడిగితే, దేవుడు ఊరికనే అటాక్ చేయడు. దాని కింద 6వ వచనం నుండి 8వ వచనం వరకు దేర్ ఈజ్ ఏ ఆర్గ్యుమెంట్. 3 ఏళ్ళు చెప్పాను మీకు, జాగ్రత్తగా రాసుకోండి. మొదటిది అలర్ట్ మనకి జ్ఞాపకం చేశాడు. రెండవది అటాక్ మీద ఎప్పుడైనా నేను అటాక్ చేస్తానని చెప్తున్నాడు. మూడవది ఆర్గ్యుమెంట్, వాదన కూడా జ్ఞాపకం చేస్తా ఉండు. ఎందుకు వాదన అంటే, ఆ వాదనలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. 6వ వచనాన్ని, చెట్లు నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బగా కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయములను అనుసరించి నడిచినది గనక శిక్ష నొందవలసి వచ్చినది. ఎందుకు శిక్ష పొందవలసి వచ్చింది? దేవుడు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది ఖచ్చితంగా అన్యాయం చేస్తుంది కాబట్టి, అపరాధములు చేస్తుంది కాబట్టి, పాపములు చేస్తుంది కాబట్టి, ఇటువంటి అపరాధమును అన్యాయములు చేసిన దాన్ని నేనేం చేయాలి? శిక్షించక తప్పదు. తర్వాత 7వ వచనంలో చదివితే, ఓట తన జలమును పైకి ఉపజేసినట్లు అది తన చెడుతనమును పైకి ఉపగజేయుచున్నది. ఇది ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ఘోరంగా రాస్తా ఉన్నాడంటే, అసలు నీటి ఓటను పైకి ఎగిసినట్లుగా, అది ఓట ఎలాగైతే పైకి తంతా ఉంటుందో, ఈరోజు చెడుతనము కూడా మానవుడు తాను చేసే చెడుతనము బయటికి జువ్వున ఉజ్జరింపజేసినట్లుగా అది బాగా పైకి ఉబ్బుతా ఉంది. ఈ ఆర్గ్యుమెంట్లో మనం ఏమన్నా మాట్లాడగలమా అని అంటే, మన దగ్గర మాట్లాడటానికి అవకాశం లేనే లేదు. మనం తప్పు చేస్తున్నాము గనక, మనము ఖచ్చితమైన చెడుతనమును బాగా రగిలిస్తున్నాము గనక, పాపం వెంబడి పాపము, అపరాధము వెంబడి అపరాధము, భయము లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాము గనక, దేవుడు అటువంటి జడ్జిమెంట్ను పంపించటం సరైనదే అని ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంది. సో మొదటి 8 వచనాల్లో ఒక మాటలో మీకు జ్ఞాపకం చేయాలంటే, జడ్జిమెంట్ ఈజ్ కమింగ్. తీర్పు ఏం చేయబోతుంది చెప్పండి? తీర్పు రాబోతా ఉంది. హెచ్చరిక జారీ చేయబడింది. దాడిని గురించి జ్ఞాపకం చేశాడు. మూడవది, ఎందుకు దాడి చేస్తున్నాడో దాని గురించిన వాదన కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని, రెండవ భాగంలోనికి రండి. 9వ వచనం నుండి 15వ వచనం వరకు అది రెండవ భాగం. కాబట్టి ఇక్కడ మనం అప్లికేషన్ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దైవిక హెచ్చరికలను శ్రద్ధ వహించి వినండి. దేవుడు హెచ్చరిక చేస్తే దాన్ని పెడజవుని పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆ విషయాలను ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి. ఆ విషయాల మీద మనము శ్రద్ధ వహించాలి, తప్పదు. కానీ రెండో భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం ఆలోచన చేస్తే, డివైన్ జడ్జిమెంట్ ఈజ్ అన్అవాయిడబుల్. దైవిక తీర్పు అనివార్యము. దైవిక తీర్పు ఎలాంటి చెప్పండి? అనివార్యము, తప్పించుకోలేము. మనము అవాయిడ్ చేయడానికి అవకాశం లేదు. మనము అవాయిడ్ చేద్దాము, తప్పించుకుందాము అనుకునడానికి
దైవక తీర్పు అలాగా మిచ్చేసుకునే అది కానే కాదు అనే విషయాలు కూడా మనము 9వ వచనం నుండి 15వ వచనం వరకు రాయబడిన మాటల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో మొదటిది డివైన్ జడ్జిమెంట్ ఈజ్ కమింగ్ అని మీకు జ్ఞాపకం చేశాను. తీర్పు ఏం చేయబడుతుందండి? రాబోతుంది. రెండోది, ఈ తీర్పు వచ్చే తీర్పుని మనం ఏమన్నా తప్పించుకోగలమా? ఏమన్నా అవాయిడ్ చేయగలమా? ఏమన్నా నివారణ చేయగలమా అనంటే ఇది అనివార్యం. జడ్జిమెంట్ అనేది అన్అవాయిడబుల్. ఎలాగూ అనివార్యమో దాని గురించిన విషయాలు కూడా 9వ వచనం నుండి 15వ వచనం వరకు నేను 3 విషయాలు మీకు మరలా జ్ఞాపకం చేస్తాం. మొదటిది, ఈ అనివార్యము దేవుని తీర్పుని, దేవుని కోపాన్ని మనము ఏమాత్రము తప్పించుకోలేము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి 9వ వచనంలో మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, 9వ వచనంలో ద్రాక్ష చెట్టు పళ్ళమును ఏరుకున్నట్లు మనుషులు ఏమియు మిగలకుండా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఏమియు మిగలకుండా. దేవుడు ఒకవేళ ఆయన జడ్జిమెంట్, ఆయన కోపాన్ని, ఆయన తీర్పుని ఒకవేళ మనం తప్పించుకోవాలి అనుకుంటే ఏమన్నా మిగులుస్తాడా? ఏమన్నా రాయబడిందండి? ఏమియు మిగలదు. నీ దగ్గర ఒక్క చిన్నదాన్ని కూడా, పొరపాటును కూడా దేవుడు మిగల్చడు. నువ్వు అనుకోవచ్చు, ఈ నవాపేటలో అందరూ పోయినా నేను ఒక్కడిదాన్ని మిగులుతాను, దేవుడు నా మీద కోపం చూపించడు, దేవుడు నా మీద కనికరం చూపిస్తాడు అనుకుంటున్నామేమో. ఏది మిగలటానికి అవకాశం లేదు. కాబట్టి మిగలటం అనేది దేవుని తీర్పులో, దేవుని యొక్క కోపంలో, దేవుని యొక్క ఉగ్రతలో మనకు కనిపించదు. దాన్ని తప్పించుకొనటం, దాన్ని అవాయిడ్ చేయటం, దాన్ని మనము నివారించటం అనేది మనకి కనిపించదు. సో ఈ అనివార్యములో మొదటిది ఏంటంటే మనకి శేషము అనేది ఉండదు. శేషం అనేది, మిగులు అనేది మనకు కనిపించదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అంత మాత్రమే కాదు, శేషాన్ని మిగల్చని దేవుని కోపాన్ని కూడా మనము పట్టుకోలేము. దేవుడు కోపము ఎంత తీవ్రంగా ఉంటుందో 10-11 వచనాల్లో మనం చదవచ్చు. ఆ వచనాలన్నీ మనకు అవసరం లేదు, కానీ ఒక మాటను చదువుతున్నా చూడండి. 11వ వచనంలో ఇలాగ రాయబడింది, కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. ఎంతసేపు అణుచుకున్నానంటే చెప్పండి, దేవుని కోపం ఇప్పుడు వరకు అణుచుకొని ఈ రాత్రి వరకు దేవుడు కోపాన్ని అణుచుకుంటూనే ఉన్నాడు. ఆయన కోపము, క్రోధము మహా నిండిపోయింది. ఇక దాన్ని ఒకవేళ బరస్ట్ అయితే దేవుడే తన కోపాన్ని వెదజల్లాలి, దేవుడే తన కోపాన్ని అణుచుకోవటం ఆపేస్తే దేవుని కోపాన్ని పట్టుకోవటానికి ఈ భూమి మీద ఏది సరిపోదు. ఎవరిని మిగల్చను అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండోది, దేవుని కోపాన్ని, ఉగ్రతను, క్రోధాన్ని పట్టుకోవటం కూడా ఎవరి వల్ల కాదు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మొదటిది ఏమని చెప్పానండి? దేవుని కోపాల్లో మిగిలిపోయే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఒకవేళ క్రోధముతో అణుచుకొని ఒకవేళ ప్రెషరు ఒకవేళ ఆయన రిలీజ్ చేస్తే దాన్ని ఆపటం కూడా ఎవరి తరము కాదు అని మనకి జ్ఞాపకం చేస్తుండ్రు. మూడవది, 11వ వచనం మధ్యలో నుండి మనం చివరిది 15వ వచనం వరకు 3వ భాగాన్ని చూస్తే దేవుని కోపములో మినహాయింపులు లేవు. దేవుని కోపములో, దేవుని తీర్పులో మినహాయింపులు లేవు. మినహాయింపులు అని ఎందుకని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే చూడండి, 11వ వచనం, ఒక్కడు తప్పకుండా కనిపించిందండి ఆ మాట. ఒక్కడూ తప్పకుండా వీధులలోనున్న పసిపిల్లల మీదను. ఒకవేళ దేవుని క్రోధము ఇంత మినహాయింపు లేదు అని అంటే వాడు నిన్నగాక పుట్టాడండి, నిన్నే పుట్టాడండి అన్నవాడిని కూడా దేవుడు వదిలిపెట్టడు. పసిపిల్లల మీదను, యవనుల గుంపుల మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చును. ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుందో తెలుసా అంటే చిన్నవాడి దగ్గర నుంచి. వీడికి ఏమీ తెలియదండి వీడి మీద కోపం ఏంటి అని అంటే ఎవడిని దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు ఎలా కన్నావో, ఎందుకు కన్నావో, ఒక్కోసారి గుండెలు బాదుకున్నా దేవుడు తన కోపాన్ని అణుచుకోలేడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మినహాయింపులే ఉండటం మనకి కనిపించదు. ఒక్కడు తప్పకుండా వీధుల్లో ఉన్న పసిపిల్లల మీదను, యవనుల గుంపుల మీదను దాన్ని కుమ్మరిస్తున్నాను. రెండోది, భార్యాభర్తల మీదను, వయసు మీరిన వారి మీదను, వృద్ధులను పట్టుకునేదరు. అంటే వయసు మీరిన వారైనా, ముసలోళ్ళైనా
వాళ్ళనే వదిలిపెట్టట్లేదు, భార్యాభర్తలను కూడా వదిలిపెట్టట్లేదు. 12వ వచనం మనం చదివితే, ఏమీ మిగలకుండా వారి ఇండ్లను వారి పొలముల్లో కూడా నేను మినహాయించట్లేదు. అంత మాత్రమే కాదు, 13వ వచనంలో అలుపులేమి గనులేమి వారందరినీ నేను మినహాయించట్లేదు. ఆ తర్వాత ప్రవక్తలేమి యాజకులేమి వారిని కూడా నేను వదిలిపెట్టట్లేదు. పైపైన సమాధానం అని చెప్పి మోసం చేసే మోసపు ప్రవక్తలను కూడా నేను విడిచిపెట్టట్లేదు. దేవుని కోపము ఏమన్నా మినహాయింపులు ఇస్తుందా అని అంటే ఏమి మినహాయింపులు ఇవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా నా మాట ఈ రాత్రి? దేవుని కోపము మొదటిది ఈజ్ కమింగ్. దేవుడు ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని క్రోధము, దేవుని కోపము అది చాలా వేగంగా పరిగెత్తుకుంటా వస్తుంది. దాన్ని మనం గమనించాలి. ఆయన ఎలర్ట్ ఇచ్చాడు, అటాక్ గురించి చెప్పాడు, ఆర్గ్యుమెంట్ గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండవది దేవుని తీర్పు అనివార్యము, దాన్ని తప్పించుకొనటం ఎవరి వల్ల కాదు. ఎందుకనంటే ఎవడూ మిగల్చకుండా దేవుడు ఏమైనా చేయగలడు. రెండవది దేవుని కోపాన్ని పుట్టుకొనటానికి ఎవడూ లేడు. మూడవది దేవుడు మినహాయించడానికి ఏది కనిపించదు. పసిపిల్లలు మొదలుకొని ముసలోళ్ళ వరకు, భార్యాభర్తలైనా ఇలా ఇళ్ళు పొలాలైనా ఏది మిగలదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవ భాగములో 9వ వచనం నుండి 15వ వచనం వరకు జడ్జిమెంట్ ఈజ్ అన్అవాయిడబుల్, తీర్పు అనేది అది అనివార్యము అనే విషయాన్ని మనం గ్రహించాలి. దాని 3వ భాగంలోనికి రండి. 16వ వచనం నుండి 21వ వచనం వరకు 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, జడ్జిమెంట్ ఈజ్ డిజర్వ్డ్, తీర్పు అర్హమైనది, అది యోగ్యమైనదే, అది ఖచ్చితంగా అమలు చేయవలసిందే. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు మనం మన మూల వచనం, ఈరోజు మనం ధ్యానం చేసే వచనం, అంత మాత్రమే కాదు ఈ మీటింగ్ల కొరకు ఏర్పాటు చేయబడిన వచనం అదేంటి అని అంటే, మార్గముల్లో నిలిచి చూడడి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, మేలు కరుగు మార్గమేదో అడిగి నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్ది అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారండి? ప్రజలందరూ ఏమంటున్నారు? మేము నడవము. ఏమన్నారు వాళ్ళు? అందరూ చెప్పండి, వి వోంట్ వాక్, మేము నడవండి. దాని గురించి, ఆ మార్గముల గురించి మాకు అవసరం లేదు. మొదటిది నడవము అని వాళ్ళు డిక్లేర్ చేశారు. దేవుని తీర్పు ఎందుకు అది అర్హమైంది అని అంటే, ఇంత చెప్పిన తర్వాత వాడు చెప్పే సమాధానం ఏంటి చెప్పండి? మేము నడవము. ఆ తర్వాత జకరియా గారు జోసెఫ్ కలిసి ఒక 2 సేవకులు తీసుకొచ్చి బాకాలు పెట్టి వాళ్ళకి, ఇదిగో ఈ రాత్రంతా వాక్యం చెప్పండి అని దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉంటే, వాళ్ళు బోరధ్వని చేస్తూ ఉంటే వీళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత వచనంలో 17వ వచనంలో, మిమ్మును కాపుటకు నేను కావలి వారిని ఉంచితిని, ఆలకించుడి, వారు చేయి బోరధ్వని వినపడుచున్నది అని దేవుడు వాక్యం చెప్తా ఉంటే 18వ వచనంలో మేము వినము. మొదటిది ఏమన్నారు? మేము నడవము అన్నారు. రెండోది ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు? మేము వినము అన్నారు. ఆ తర్వాత ఇంకొంచెం క్రిందకు వస్తే 19వ వచనంలో నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. ఇంకా ఏం చెప్తుండు అని మనం ఆలోచన చేస్తే, మేము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వము, మేము ధర్మశాస్త్రాన్ని ఏం చెప్పండి? అనుసరించము. సో వీ వోంట్ వర్క్, వీ వోంట్ హియర్, వీ డోంట్ ఫాలో. ఈ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో మనం ఆలోచన చేస్తే, దేవుని తీర్పు ఇంత తీక్షణంగా ఉందన్నా కూడా మానవుడు యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూసారా? మానవుడు ఎంత దారుణంగా, ఎంత కఠినమైన మనసును పెట్టుకున్నాడో మనం ఆలోచన చేస్తే, మేము నడవము. రెండోది మేము వినము. మూడోది మేము ధర్మశాస్త్రమును ఫాలో అవ్వము. ఆ తర్వాత 20వ వచనం నుండి మనం ఆలోచన చేస్తే, మేము బలులను అర్పించము, మేము ఏ బలులను తీసుకొని రావు. దేవుని వాక్యములో బలులు, ఎలాంటి బలులు అర్పించండి, దహన బలి అంటే ఇది, నైవేద్యం అంటే ఇది, పాప పరిహారార్థ బలి అంటే ఇది, అపరాధ పాప పరిహారార్థ బలి అంటే ఇది అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా ధర్మశాస్త్రంలో జ్ఞాపకం చేస్తూ ఉంటే, వీళ్ళు బలు అర్పించడానికి బదులు వీళ్ళు చాలా లగ్జీరియస్గా, ఇంకా చెప్పాలంటే అసలు దేనికి పనికిరాని విషయాలను వారి బలుల్లో చొప్పించడం మనకు కనిపిస్తూ ఉంది. చూడండి 20వ వచనంలో, షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారంట బలి అర్పించడానికి? ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఈ సాంబ్రాణి అంటే? చాలా శ్రేష్టమైన దేశం నుంచి తీసుకొని వచ్చారు. కానీ దీనివల్ల దేవుడు దీన్ని తీసుకొని రమ్మని లేదు. దేవుడు ఈ బలుల యందు
ఆయన ఆనందించేవాడు కానే కాదు. ఆ తర్వాత ఇంకో మాట రాయబడింది, ఇది నన్ను రాత్రి బల నిద్రపోనీయకుండా చేసింది. దూరం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. ఎక్కడ చూసినా చెరుకుగాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఏ తిరణాల్లో చూసినా ఏంటయ్యా ఈ చెరుకుగాళ్ళు అంటే నాకు అప్పుడు ఈ రాత్రి ఈ వాక్యం చదువుతున్నప్పుడు చెరుకుగాళ్ళు ఎందుకు వచ్చినాయో మనకు అర్థం అవుతుంది. దేవుడు బలులు అర్పించండి రా అంటే వీళ్ళు ఎలాంటిదంటారు చెప్పండి, మధురమైన చెరుకు నాకేలా. వీడు దేవుడికి అర్పించడానికే వీడు తినటానికి ఆ చెరుకుగడ్డలు తెచ్చుకుంది. ఈ చెరుకుగడ్డలు తీసుకొచ్చి ఇంత పెద్ద చెరుకుగడ్డ తెస్తే ఆ ఊర్లో పోయే పిల్లలందరూ నాకు చెరుకు కావాలంటే భక్తి లేదు, భయం లేదు. మేము నడవమన్న రూట్లో మేము నడం. రెండోది దేవుని సేవకులు చెప్పింది మేము వినం. మూడవది ధర్మశాస్త్రం ఉంది కదా చదువుకోండి అంటే మేము ఫాలో అవ్వం. బలులు అర్పించండి, మేము హృదయము అనే బలిని అర్పించండి అని అంటే ఇది మాకు అవసరం లేదు, కావాలంటే చెరుకులు ఇస్తావు నువ్వు తిను. ఇలాంటి వాళ్ళకి తీర్పు తీర్చడం అర్హమైందేనా కాదా చెప్పండి. అందుకని 16వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే జడ్జిమెంట్ ఈజ్ డిజర్వ్డ్, దైవిక తీర్పు అర్హమైనదే అనే విషయాన్ని మనం గ్రహించాలి. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాం. వచనం నుండి 8వ వచనం వరకు తీర్పు రాబోతుంది అని మీకు జ్ఞాపకం చేశాను. 9వ వచనం నుండి 15వ వచనం వరకు తీర్పు అనివార్యం, అది తప్పించుకోలేము అని మీకు జ్ఞాపకం చేశాను. 16వ వచనం నుండి 21వ వచనం వరకు తీర్పు అర్హమైనదే. ఇదిగో మేము వినము, మేము నడవము, మేము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వము, మేము మా బలులు అర్పించము అని ఇలాంటి వారి మీదకి దేవుని కోపం రావటం అర్హమైనదే. ఆ తర్వాత 22వ వచనం నుండి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు ఇది 4వ భాగం, చివరి భాగము. డివైన్ జడ్జిమెంట్ ఈజ్ వెరీ డేంజరస్. దేవుని తీర్పు అతి ప్రమాదకరమైనది. దేవుని దైవికమైన తీర్పు ఎంత, దేవుని కోపం ఎంత ప్రమాదకరమైందో 22వ వచనం నుండి 30వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే చాలా మాటలే రాయబడతా ఉంది. వాటిలో 4 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటిది, దేవుని తీర్పు ఎంత ప్రమాదకరమైంది అని మనం ఆలోచన చేస్తే 22, 23 వచనాల్లో నేను రాసుకున్న ఇట్ ఈజ్ ఏ క్రూయాలిటీ. ఇది క్రూరమైనది. దేవుని తీర్పు ఎలాంటిది చెప్పండి, బహు క్రూరమైనది. అందుకే ఆ వచ్చిన 23వ వచనంలో కూడా రాయబడింది, వారు వింటెను ఈటెను వాడ నేర్చిన వారు అది ఒక క్రూర జనము. ఎవరి జనం అంటే చెప్పండి, ఈ అష్షూరియనులు వచ్చే ఈ ఎవరి దగ్గరకైతే వీళ్ళు వెళ్ళిపోతున్నారో, ఏ చెరసాల్లోనికి వెళ్తే వెళ్ళిపోబోతున్నారో, ఏ చెరలోనికైతే వెళ్ళపోతున్నారో అది మహాభయంకరమైన. ఒకవేళ అష్షూరియనుల తీర్పు తీర్చే అష్షూరిలోనికి చెరలోనికి వెళ్ళేదే అంత క్రూరంగా ఉంటే, దేవుడు తీర్పు తీర్చే నరకంలోనికి తీర్పు అది ఎంత క్రూరంగా ఉంటుందో మనం ఆలోచన చేయండి. వీళ్ళని గెట్ బ్యాక్ చేసే ఈ అష్షూరీల చెరే అంత క్రూరంగా ఉంటే వాళ్ళు ఎలాంటి వారో మనం ఆలోచన చేస్తే, ఇక దేవుడు తీర్పు తీర్చే ఆ ఫైనల్ జడ్జిమెంటు ఎంత ఘోరంగా ఎంత క్రూరంగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, రెండవది దేవుని తీర్పు ఎలాంటిది అంటే క్రూయల్టీ మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎ టెర్రిబుల్. అది ఎలాంటిది అంటే బాగా భయంకరమైనది. చూడండి 24వ వచనం నుండి 24, 25 వచనాల్లో అది ఎంత భయంకరమైనదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని గురించిన వర్తమానం విని మా చేతులు ఏమైపోయినాయి అంటే చెప్పండి, కేవలం వింటేనే బలహీనమైపోతున్నాయి. ప్రసవించు స్త్రీ వేదపడినట్లు మేము వేదన పడుతున్నాము. వింటేనే ఎంత క్రూరంగా ఉంది. పొలములోనికి పోకము, మార్గములో నడవకము, శత్రువులు కత్తిని జులిపించుతున్నారు, నలుదిక్కల భయము ఏం చేస్తుందంటారా, తగులుచున్నది. ఈ వచనాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని తీర్పు ఇట్ ఈస్ ఏ వెరీ టెర్రిబుల్, అది చాలా భయంకరమైనది. దాని మూడవది 26వ వచనం నుండి 27వ వచనం, 26, 27 వచనాలు మనం చదివితే ఇట్ ఈజ్ ఎ టీర్ఫుల్, అది కన్నీటి పర్యాంతం అండి. దేవుని తీర్పు ఎలాంటి అంటే, ఒక కుమారుడు ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు, దుఃఖము సలుపునట్లు ఘోరమైన దుఃఖం సలుపుతారు. నువ్వు ఎంత కన్నీరు గార్చినా, ఒకనొక కొడుకు చచ్చిపోతే నువ్వు ఎంత తీవ్రంగా ఏడుస్తూ ఉంటావో అంత తీవ్రమైన దుఃఖాన్ని మిగిలిచ్చే భయంకరమైన జడ్జిమెంటు ఫైనల్లీ చివరి వచనాల్లో మనం ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఫుల్లీ రిజెక్టెడ్. ఏం చెప్పండి, సంపూర్ణంగా విసర్జించబడింది. అందుకే 30వ వచనంలో రాశారు, యెహోవా వారిని త్రోసివేసిన గనక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడిన. ఏంటంటే రిజెక్టెడ్ సిల్వర్ అని రాయబడింది. దేవుడు
ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగో మలిచాడు అనంటే సంపూర్ణంగా విసర్జించాడు. జాగ్రత్తగా 4 విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేశాం. దేవుని తీర్పు రాబోతుంది, కోపం. రెండోది, దేవుని తీర్పు అనివార్యం, ఎవడో తప్పించుకోవటం వల్ల కానే కాదు. దేవుని తీర్పు అర్హమైనదే. మేము అది చేయము, ఇది చేయము అన్నారు కాబట్టి అది అర్హమైందే. దేవుని తీర్పు అది చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందో, క్రూరముగా ఉంటుంది. అది ఏడ్చినా దేవుడి తీర్పు మారదు. నువ్వు ఎంత భయంకరంగా టెరిబుల్గా ఉంటుందో, ఎంత ఫుల్లీ రిజెక్టెడ్ అవుతావో ఈ మాటలు గ్రహించాలి. ఇలాంటి మాటల నడుమ ఒక అద్భుతమైన మాట 16వ వచనంలో మనం చదివితే, దేవుడు తీర్పు తీర్చే ముందు గాడ్ గివ్ వన్ మోర్ ఛాన్స్. అది 16వ వచనంలో ఉన్న మాధుర్యం. దేవుడు నీకు ఇంత ప్రమాదకరమైన తీర్పు తీర్చే ముందు దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ అవకాశం ఏంటి అనంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో దానిని తెలుసుకోండి. ఇంతకీ ఈ పురాతనమైన మార్గం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం చాలా జాగ్రత్తగా మీకు జ్ఞాపకం చేస్తాం. కొంతమంది అంటూ ఉంటారు, మాది పురాతనమైన మార్గం అండి, సనాతనమైన మార్గం, కొన్ని వేల లక్షల క్రితమే మా మార్గం, మా మతం ప్రారంభించబడింది. మీదే ఉందండి, 2000 సంవత్సరాల క్రితం మీ మతం ప్రారంభించబడింది అని హేళన చేస్తున్న అనేక మందికి ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, 2000 సంవత్సరాలకు పూర్వం మీరు మాకు పెట్టిన పేరు ఏంటంటే మతం అని పెట్టారు. కానీ అనేక సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాల క్రితమే అనేక పుస్తకాలను, అనేక మార్గాలను, అనేక మతాలను క్షుణ్ణంగా ధ్యానించి అధ్యయనం చేసి వాటిలన్నింటినీ చాలా విరివిగా దేవుని పరిశుద్ధాత్మ చేత రాయబడిన అపోస్తులైన పౌలు సుమారుగా 14 పత్రికలు రాస్తే, ఆ 14 పత్రికల నడుమ మీరు పెట్టిన ఈ మతభేదం అనే పేరుకి మేము మార్గం అన్నాం. క్రైస్తవ్యం అనేది ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. క్రైస్తవ్యం అంటే మతము కాదు, అది మార్గము. ఆ మార్గాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఏ పురాతనమైన మార్గాన్ని మీకు జ్ఞాపకం చేశానో ఆ మార్గాన్ని జ్ఞాపకం చేసుకోండి అని దేవుడే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ ఈ పురాతనమైన మార్గం ఏంటి అంటే, ఇప్పుడు ఈ 2 రాజ్యాలు సుమారుగా బబులోని చెరలోనికి కొన్ని వెళ్ళిపోయినాయి, ఆ తర్వాత అశూరియల చెరలోనికి వెళ్ళిపోయినాయి. దానికన్నా ముందు అనుసరించిన వారు, చాలా జాగ్రత్తగా దేవుని మార్గాన్ని అనుసరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి పురాతనమైన మార్గాన్ని పితరులు, ఉదాహరణకి దావీదు అనుసరించిన మార్గం, దావీదు కన్నా ముందు ఏలియా ఎలీషాలు అనుసరించిన మార్గం, వారికన్నా ముందు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాళ్ళకన్నా ముందు ఇంకెవరు చేశారు చెప్పండి, యెహోషువ అనుసరించిన మార్గం, యెహోషువ కన్నా ముందు మోషే అనుసరించిన మార్గం, మోషే కన్నా ముందు యేసేపు అనుసరించిన మార్గం, యేసేపు కన్నా ముందు చెప్పండి ఇంకా వెనక్కి వస్తే ఎవరు చెప్పండి, యాకోబు అనుసరించిన మార్గం, ఇస్సాకు అనుసరించిన మార్గం, ఇంకా చెప్పాలంటే అబ్రహాము అనుసరించిన మార్గం, నోవాహు అనుసరించిన మార్గం, హానోకు అనుసరించిన మార్గం. ఇక్కడతో మనకు ఆగిపోతుందేమో అనుకుంటాం, కానీ కాదు. అసలు దేవుడే పురాతనంగా చెప్పిన మార్గం ఏంటి అంటే, స్వయంగా తాను నిర్మించిన ఆదాముకు నేర్పించిన మార్గం. ఇది పురాతనమైన మార్గం. ఈ పురాతనమైన మార్గాల్లో 7 మార్గాలు. అవకాశం ఉంటే ఈ 3 దినాల్లో ఆలోచన చేద్దాం, లేదంటే 3 నైట్లు కనీసం 3 మార్గాలన్నా మనం ఆలోచన చేద్దండి. సో ఈ రాత్రి అతి పురాతనమైన మార్గాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 2 త్వరగా 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కునున్న కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గము. ఏ మార్గం చెప్పండి? ఇది జీవ వృక్షమునకు పోవు మార్గం. ఇట్ ఈస్ ద వెరీ ఏన్షియంట్ పాత్వే. ఇది అతి పురాతనమైన మార్గం. ఎవరెవరితో చెప్పిన మాట? దేవుడే ఆదాము అవ్వలకు చెప్పిన మాట. ఇది అసలు క్రైస్తవ్యం అని అంటే ఎక్కడికి పోయే మార్గం అంటే చెప్పండి, ఇది జీవ వృక్షమునకు పోయే మార్గం. దీని గురించే ఆ తర్వాత భక్తులు దాన్ని రాస్తూ అసలు జీవ వృక్ష మార్గం కాదు, ఇదే జీవ మార్గం. ఏంటి చెప్పండి? ఇదే జీవ మార్గం. అందుకే కీర్తనకారుడు 16వ అధ్యాయం 11వ వచనంలో జీవ మార్గమును నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇది జీవ మార్గం. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. పురాతనమైన మార్గం ఏంటి అంటే ఇది జీవ మార్గం. అందరూ చెప్పండి. ఈ రాత్రి మీకు జీవ మార్గం గురించి
రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేసేస్తాను. ఎక్కువ విషయాలు మీకు ప్రస్తావించను. ఈ రెండు ఈ జీవ మార్గమును గురించి మనం ఆలోచన చేయాలి అంటే ఆదికాండం 2వ అధ్యాయానికి రండి. ఆదికాండం 2వ అధ్యాయంలో 2 వృక్షాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమేమి వృక్షాలండి? మాకు ఈ వృక్షాలు తెలియదులేండి, మాకు తెలిసిన వృక్షాలు ఇదిగో ఇటు పక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇటు పక్కన ఈ యాప్ చెట్లు ఉన్నాయి అంటారేమో. ఆ చెట్ల గురించి రాత్రి మీకు జ్ఞాపకం చేయట్లా, కానీ 2 వృక్షాల గురించి రాయబడతా ఉంది. నేను చదువుతున్న 9వ వచనం. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలోనే నేను చదువుతున్నా. ప్రతి వృక్షమును ఆ తోట మధ్యనున్న జీవ వృక్షమును మంచి చెడులో తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించి. ఎన్ని వృక్షాలండి? చాలా. తోట మధ్యలో 2 వృక్షాలు ఉన్నాయి. ఏమేమి వృక్షాలు అవి? జీవ వృక్షము. రెండోది ఏ వృక్షం చెప్పండి? ఇంత గుర్తుపెట్టుకోవటం కష్టం, అది అసలు అలా రాయబడాల ఇంగ్లీష్లో. ఏంటి అని అంటే నేను చాలా సింప్లిఫైడ్గా మీకు జ్ఞాపకం చేస్తాను. అది జ్ఞాన వృక్షము. ఏం చెప్పండి? ఒకటి జీవ వృక్షము, రెండోది జ్ఞాన వృక్షము. అందరూ చెప్పండి. మొదటిది ఏంటి చెప్పండి? జీవ వృక్షము, రెండోది జ్ఞాన వృక్షము. ఇవి 2 ఎక్కడ నాటబడ్డాయి అని మనం ఆలోచన చేస్తే తోట మధ్యలో నాటబడ్డాయి. ఎక్కడ నాటబడ్డాయి చెప్పండి? ఈ రెండిట్లో ఫస్ట్ జీవవృక్షం వచ్చిందా, జ్ఞాన వృక్షం వచ్చిందా? ఆర్డర్లో చెప్పండి. మొదటిది జీవ వృక్షము, ఆ తర్వాతే జ్ఞాన వృక్షము. ఈ రెండింటిని జాగ్రత్తగా దేవుడు ఆదాముకు చెప్పిన మాట ఏంటంటే జీవవృక్షముల గురించి ఏమీ హెచ్చరిక చేయాల. జీవవృక్ష ఫలాలను తిను అని చెప్పలేదు. మిగతా ఫలాలన్నీ రమ్యమైంది, చూడటానికి బాగుంటాయి, తినండి, ఆహారానికి పనికొస్తాయి అన్నాడు. కానీ వీటికి కూడా ఫలాలు ఉంటాయి, తినండి అని మాత్రం చెప్పలేదు. కానీ వాటికి ఫలాలు ఉంటాయి, అవి కూడా చూడటానికి అద్భుతంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, వాటిని కూడా ఫలాలు భుజించవచ్చు అని మనుషులైన ఆదాముకి అవ్వలకి తెలిసింది. వాటిల్లో ఒక వృక్షం గురించి కూడా దేవుడు ఏం చెప్పిండు అని అంటే ఆ వచనాన్ని నేను చదువుతున్నా. 16వ వచనం. దేవుడైన యెహోవా ఈ తోటనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులో తెలుగునిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. ఆగండి. సో ఈ ఈ 2 చెట్లు ఏ చెట్లు చెప్పండి? జీవవృక్షము, రెండోది జ్ఞాన వృక్షము. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. జ్ఞాన వృక్షం ఏమని చెప్తుందంటే బాబు నీ మీద నువ్వు ఆధారపడు అని చెప్తుంది. జ్ఞాన వృక్షము ఏమని బోధిస్తుందంటే నీ మీద నువ్వు ఆధారపడు, నా వృక్ష ఫలములు తింటే నీకు జ్ఞానం వస్తుంది, ఏది మంచో ఏది చెడో నీ అంతటా నువ్వే చేయగలవు. కానీ జీవవృక్షం ఏమని చెప్తుందంటే నువ్వు నీ మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడు, దేవుడే నీకు ఏది మంచో ఏది చెడో చెప్తా ఉంటాడు. జ్ఞాన వృక్షం ఏం చెప్తుంది అని అంటే నీవు ఎంత గొప్పవాడు అని అంటే దేవుడితో సమానంగా అయిపోతావు, ఇది తింటే నువ్వే దేవుడు లాగా అయిపోతావు అని చెప్తా ఉంది. కానీ జీవవృక్షం ఏమని చెప్తుందంటే నువ్వు దేవుళ్ళలాగా మారుతావు, నాలాగా నా కుటుంబంలోనికి వస్తావు, కానీ నువ్వు వృక్షం అని పేరు పెట్టవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇది భయంకరమైన ప్రమాదకరమైన వృక్షం అని పేరు పెట్టవచ్చు. ఈరోజు మానవుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఇటువైపున జీవము, ఇటువైపు మరణము ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒక మార్గం దగ్గరికి వెళ్ళండి అని అంటే మానవుడు జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానము తర్వాత ఒక మనిషినికి ఎలా ఉంటుందంట వాడికి ఎలా ఉంటుంది అని అంటే చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథంలో మనం చదువుతాం కదా, ఒక వచనాన్ని చదువుతున్నా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారితీయును. అదే 16వ అధ్యాయం 25వ వచనంలో ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు దారితీయును. వీళ్ళు సాతాను చెప్పినట్లుగా ఈ వృక్షానికి ఇంకో పేరు పెట్టుకోవాలంటే జీవ వృక్షము దేవునిదైతే ఇది ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది చెప్పండి? ఇది సాతాను చేత, దెయ్యము చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది. దీన్ని తినేసాయి, ఇది తింటే నువ్వు అలాగే వెళ్ళిపోతూ ఉంటావు. అక్కడ భయంకరమైన అబద్ధం అండి. దీన్ని తినదినమున నువ్వు చస్తావు అంటే సాతాను చెప్తుంది నువ్వు చావు అని చెప్తుంది. ఇది బిగ్గెస్ట్ లై ఏదన్నా ఉంది అని అంటే సాతాను అందుకే ఏమనంటే వాడు అబద్ధికుడు, ప్రారంభం నుండి వాడు అబద్ధికుడు. రెండోది వాడు హంతకుడు. తెలియకుండానే ఆ చెట్టు దగ్గరే, ఆ తిన్న దగ్గరే ఏం చేశాడు అని అంటే ఆదాము అమల్ని హంతం చేసేసాడు అండి, హంతకుడుగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు,
హత్య మాత్రమే కాదు, నాశనము కూడా. ఎక్కడికి నాశనము అని అంటే, ఇప్పుడు ఈ మార్గములో ప్రయాణించిన వాళ్ళందరూ దేనికి వెళ్ళిపోయారు చెప్పండి? నాశనానికి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆ జీవ మార్గమును ఆదాముకి తెలియజేసిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. కానీ దేవుడు ఆదాము అవ్వల్ని త్రోసివేసిన మరలా మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువే వధింపబడి, ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క వస్త్రములను ఆదాము అవ్వలకు తొడిగించి మరలా మరొక అవకాశాన్ని వారికి అనుగ్రహించిండు. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను, ఇది ఏ మార్గము అనంటే ఇది పురాతనమైన మార్గం. ఏ మార్గం చెప్పండి? ఇది పురాతనమైన మార్గం. ఇదిగో దేవుడు ఇచ్చే ఈ జీవ మార్గంలో నడవండి అనంటే, వీళ్ళు మాకు జీవ మార్గం అవసరం లేదు అనేసి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? మాకు జ్ఞానం ఉంటే చాలు, మేము చూసుకుంటాం, మాకు అవసరమైంది అనేసి జ్ఞానము తెచ్చుకున్నాం అనుకున్నారు, కానీ బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. దేవుడికి ఎంత జ్ఞానం ఉందో ఆదాముకి అవ్వలకి అంత జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటే ఆదాము అవ్వలు బుద్ధిహీనులుగా మారిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ, ఈ మాటలు వింటున్న వాళ్ళకి కానీ ఇంత జ్ఞానము బుద్ధి ఉందని నేను అనుకోను. సొలొమోను అంత జ్ఞానం ఉందని అనుకోను. మనమంతా అభాగ్యులము, అవిధేయులము, అజ్ఞానులము అయినప్పటికీ ఈ రాత్రి మీకేం జ్ఞాపకం చేస్తుందంటే, మీరు మార్గాల్లో నిలిచి చూడాల్సిన అవసరం లేదు. మీరు పురాతనమైన మార్గాల గురించి విచారించి మీ బుర్ర పోగొట్టుకోవద్దు. మీరు మేలైన మార్గం ఏదో తెలుసుకొని అడగండి, తెలుసుకోండి, దాంట్లో నడవండి అని మీరు ఎవరితో కంగారు పడాల్సిన అవసరం లేదు. నేరుగా నేనే చెప్తున్నాను, ఇవన్నీ అడగటానికి, ఇవన్నీ తెలుసుకోవటానికి, వీటన్నిటిని విచారించడానికి నీకు టైం లేదేమో, కానీ నేను చెప్తున్నాను, నేనే మార్గం. యేసుక్రీస్తు ఏం చెప్తుందండి? ఇంకేముందండి, ఈ మార్గం పురాతనమైన మార్గం. యేసుక్రీస్తు ఆయన ఎవరు చెప్పండి? మార్గము. ఏ మార్గము అనంటే మనల్ని జీవమునకు నడిపించే మార్గము, పరలోకానికి నడిపించే మార్గం. దాన్నే కల్వరి మార్గం, గొల్గోతా మార్గం అన్నాం. ఈరోజు ఆ కల్వరి గొల్గోతా మార్గం దగ్గరికి మనం వస్తే, ఇప్పుడు దాకా చెప్పబడిన దేవుని కోపము, ఉగ్రత, దేవుడు ఎంత భయంకరమైన వాడో ఆ ఉగ్రత అంతా క్రీస్తు మీద చూపించి ఆ మార్గంలో ఉన్న మనల్ని, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నట్లుగా మనల్ని ఫ్రీగా చేశాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆ మార్గమును గురించి విచారించి ఆ మార్గంలో నడుద్దండి. అప్పుడు మనకు, మన ప్రాణములకు విశ్రాంతి, నెమ్మది కలుగుతూ ఉంటుంది. సో ఈ మొదటి మార్గం, పురాతనమైన మార్గాల్లో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసిన మొదటి మార్గం ఏంటంటే జీవ మార్గం. అందరూ చెప్పండి, నేనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి యేసుక్రీస్తే ఆ జీవ మార్గము. ప్రభుతోనే మనము పరలోకానికి వెళ్తాం. ఆ విధంగా వెళ్ళటానికి ప్రభు ఆ మార్గాన్ని మన కొరకు సిద్ధం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.